తమిళ సినిమా రంగంలో ప్రముఖ కమెడియన్ సత్యన్ సైలెన్సర్ కుటుంబం ఒకప్పుడు అపారమైన ఆస్తులను కలిగి ఉండేది. అయితే, వివిధ కారణాల వల్ల వారు ఆస్తులను కోల్పోయారు. ఈ కథనం ఆ కథనే వివరిస్తుంది. చిత్ర పరిశ్రమలో పొట్ట చేతపట్టుకుని వచ్చి అగ్రస్థానానికి ఎదిగిన నటీనటులు ఎందరో ఉన్నారు. మరికొందరు ధనవంతులుగా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు కమెడియన్ రాణిస్తున్న ఓ నటుడు ఉన్నారు. అతడి పేరు సత్యన్. ఇతడిని సత్యన్ అనే పేరుతో కంటే సైలెన్సర్ అనే పేరుతోనే అభిమానులు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు. దళపతి విజయ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన స్నేహితుడు చిత్రంలో సత్యన్ సైలెన్సర్ అనే పాత్రలో నటించారు. ఆ మూవీలో సత్యన్ కామెడీ సినిమాకే హైలైట్గా నిలిచింది. సత్యన్ బలమైన బ్యాక్గ్రౌండ్ నుంచే సినిమాల్లోకి వచ్చారు. సత్యన్ తండ్రి పేరు శివకుమార్. ఆయన కోయంబత్తూర్ సమీపంలో పెద్ద భూస్వామి. వీరికి ఏకంగా 500 ఎకరాల భూమి, పెద్ద బంగ్లా, వివిధ ఆస్తులు ఉండేవి. శివకుమార్ సినీ నిర్మాతగా కూడా రాణించారు. కట్టప్ప సత్యరాజ్కి సోదరుడే శివకుమార్. అంటే సత్యన్కి ఆయన బాబాయ్ అవుతారు. శివకుమార్కి సత్యన్ ఏకైక సంతానం మాత్రమే. వీళ్లకు అప్పట్లో ఉన్న 500 ఎకరాలు, బంగ్లా, వివిధ ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే, చిత్ర పరిశ్రమలో సత్యన్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండేవారు కాదు. సౌత్ సినిమాలో అత్యధిక ధనవంతుడైన నటుల్లో నాగార్జున అగ్రస్థానంలో ఉంటారు. సత్యన్ కుటుంబం కనుక తమ ఆస్తులని కాపాడుకుని ఉంటే నాగార్జునని మించేలా ధనికులుగా ఉండేవారు. కానీ అలా జరగలేదు. సత్యన్ తండ్రి శివకుమార్ సినిమా రంగంతో పాటు వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారు. ఒక్కచోట కూడా కలిసి రాలేదు. తీవ్రమైన నష్టాలు తలెత్తాయి. దీనితో కొద్దిగా శివకుమార్ తమ ఆస్తులని అమ్మేస్తూ వచ్చారు. తన కొడుకు సత్యన్ని తమిళ సినిమాలో హీరోగా లాంచ్ చేయాలని శివకుమార్ భావించారు. దీనితో సత్యన్, కౌసల్య హీరోయిన్లుగా ఇళయవన్ అనే చిత్రాన్ని భారీ బడ్జెట్లో 2000 సంవత్సరంలో శివకుమార్ నిర్మించారు. ఆ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. దీనితో శివకుమార్కి మరింతగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ సినిమా నష్టాలు భర్తీ చేయడానికి శివకుమార్ మరికొన్ని ఆస్తులు అమ్మేశారు. ఆ తర్వాత కాలంలో శివకుమార్ మరణించారు. తండ్రి మరణించిన తర్వాత సత్యన్కి ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యాయి. దీనితో కోయంబత్తూర్ సమీపంలో ఉన్న మిగిలిన ల్యాండ్, బంగ్లాని సత్యన్ అమ్మేసి చెన్నైకి వచ్చేశారు. ప్రస్తుతం సత్యన్కి సినిమాల్లో వస్తున్న సంపాదన తప్ప తండ్రి నుంచి వచ్చిన ఆస్తులేమీ మిగల్లేదు. కోయంబత్తూర్లో ఆస్తులు అమ్మేసిన తర్వాత సత్యన్ అటువైపు వెళ్లడమే మానేశారని బంధువులు చెబుతుంటారట. హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యన్ పరిస్థితులు కలిసి రాకపోవడంతో కమెడియన్గా మారారు. ప్రస్తుతం సత్యన్ తమిళంలో క్రేజీ కమెడియన్లలో ఒకరు. స్నేహితుడు, తుపాకీ, 24, రాజా రాణి లాంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో భీష్మ, రాధే శ్యామ్ చిత్రాల్లో మెరిశారు. సత్యన్ సైలెన్సర్ తండ్రి యొక్క విజయవంతమైన సినీ కెరీర్ తరువాత, ఆర్థిక ఇబ్బందులు, ఆస్తుల నష్టంతో వారి కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను ఈ కథనం చూపిస్తుంది. సత్యన్ ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతున్నాడు.